ఈ మధ్య మీరు మాట్లాడుతున్నటువంటి ఒక స్పీచ్ బిట్ చాలా వైరల్ అయింది. ఇక 4 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారు లెగవడు, అండ్ బై ద సేమ్ వే వెంకయ్యనాయుడు ఇప్పటికే లేవకుండా పోయాడు, ఎందుకురా బాబు తెలంగాణ రాజకీయాలు చూసుకోకుండా ఆంధ్రాల పంచాయతీ అని చెప్పి అంటున్నారు. ఎందుకని చంద్రబాబు నాయుడు గారి మీద అంత పగ మీకు? నో నేను మాట్లాడింది అది కాదు. వాళ్ళు అక్కడున్న ఎడిటింగ్ చేసేది పెట్టారు. నేను వాళ్ళకు అనుకూలంగా మాట్లాడాను, చంద్రబాబు నాయుడు గారికి, వెంకయ్యనాయుడు గారికి. ఓకే. అక్కడ జరిగింది ఏంటంటే, ఒక న్యూస్ ఛానల్ మీద దాడి జరిగిందని ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టారు. మహాన్యూస్ పైన దాడి అంటే అది మీడియా వరకే పరిమితమని నేను అనుకున్నాను. మీడియాను ఖండిస్తామని వెళ్ళాను అక్కడికి. ఎందుకంటే కళాలని గలాలని ఎవడు దొక్కినా నాకు నచ్చదు. నా వ్యక్తిగత జీవితం పెట్టిన ఒక ఆశయంలో కూడా అదే. ఎందుకంటే కలం కాళ్ళ కింద పోయినాడు, గలం వణికిన రోజు సామాన్యుడి సమస్యలు సమాజానికి చెందాయి. ఇప్పటికే కళాలు గలాలని సగం వెళ్ళిపోయినాయి. పార్టీకి ఒక్కోటి, ఇంటికి ఒక్కోటి ఛానళ్ళు పెట్టుకుని ఉన్న విలువ పోయింది. ఎగ్జాక్ట్లీ. నిజాయితీగా ఉండేవాళ్ళు లేకుండా పోయారు. ఉన్నారు. నిజాయితీ వాళ్ళని కూడా ఉంటే ఛానల్ కొనేస్తున్నారు. నిజాయితీని లేనని కాదు, అడుగడుగున ఈ రకంగా ఒక దుర్మార్గులు వ్యవస్థను చెరబట్టేటప్పుడు నా ఉద్దేశం ఏంటంటే, గలం పేదవాడిపై వినేది, కలం పేదవాడి సమస్యలను బయటకు తీసుకొస్తాము. వాళ్ళని భయపెడుతున్నారు. ఇది మంచిది అనిపోయాను. వెళ్ళిన తర్వాత కలం గురించి మానేశారు. తెలంగాణ అస్తిత్వము, తెలంగాణ సెంటిమెంటు గురించి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు అన్ని ఛానళ్ళు మెయింటైన్ చేస్తున్నాడు, వెంకయ్య నాయుడు కూడా దీనికి రకరకాల మాట్లాడుతున్నారు. నేనన్నానేంది అసలు చర్చ ఏంది, ఇక్కడ జరుగుతున్నది ఏంది? తెలంగాణ అస్తిత్వానికి ఏముంది సమస్య? ఇప్పుడు ఎవరికో కల్వకుంట్ల కవిత గారు సారా వ్యాపారం చేస్తే తెలంగాణ ఆత్మగౌరవంకి ఏం సంబంధం? కల్వకుంట్ల కుటుంబానికి కడుపును వస్తే తెలంగాణ ప్రజలకి ఏం సంబంధం? చాలు 10 సంవత్సరాలు బాగా ఏలారు. మా 1200 మంది బిడ్డల్ని ఆత్మహత్యలకు ఉరుగొల్పి అన్ని అనుభవించారు. కాబట్టి ఇప్పుడు ఈ వయసులో, ఇప్పుడు పక్క రాష్ట్రంలో ఆయన గౌరవనీయ చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు, వెంకయ్య నాయుడు ఆయన రెస్ట్ తీసుకుంటున్నాడు. ఒక ఉన్నతమైన ఉపరాష్ట్రపతి పదవి చేసిన తర్వాత రెస్ట్ తీసుకుంటున్నాడు. వాళ్ళని ఈ వయసులో మీరు ఎందుకు లాగుతున్నారు? ఎందుకు ఇంకా తెలుగు వాళ్ళ మీద వాళ్ళు ఎడుతున్నారు? మనం విడిపోయినాము, ఆంధ్రుడు అని మాట్లాడుతున్నారు. నేను ఇంకా మళ్ళీ ఆంధ్ర వాళ్ళ మీద కక్ష కట్టడం ఏంది, ఆంధ్ర వాళ్ళ మీద విషం చిమ్మడం ఏంది? రాత్రిరేమో వ్యాపారాలు చేస్తారు, సంబంధాలు ఇచ్చుకుంటారు, అన్నీ కరెక్టే. చేపల పులుసు పోయి తినేస్తారు నగిరికి పోయి రోజా దగ్గర. కాంట్రాక్ట్లు ఏమో మెగా కృష్ణారెడ్డికి ఇస్తారు, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డికి ఇస్తారు 1000 కోట్ల కాంట్రాక్ట్లు. మళ్ళీ ఇది చంద్రబాబు నాయుడు గారి మీద, వెంకయ్య నాయుడు గారి మీద ఇట్లా చేయడం కరెక్ట్ కాదు. వాళ్ళు ఇప్పుడే వయోవృద్ధులు, అంటే వాళ్ళ వయసు దృష్ట్యా సీనియర్స్ అయిపోయారు. వాళ్ళని తీయకుండా ఒక తెలంగాణ స్లాంగ్లో అన్నాను అంతే. ఓకే, వాడుక భాషలో పెద్దోడు అయిపోయాడు వెంకయ్య గారు. ఇప్పుడే అంటే చంద్రబాబు నాయుడు ఇంకా 80 ఏళ్ళు అవుతుంది. వాళ్ళ గురించి ఎందుకు, వాళ్ళ రాష్ట్రమైన ఎన్నుకుంటుండు. రెండోది అది కూడా చెప్పాను, ఈరోజు రాష్ట్రం అభివృద్ధి అంటే హైదరాబాద్ ఈరోజు సాఫ్ట్వేర్ ఫీల్డ్ డెవలప్ అయింది అంటే చంద్రబాబు నాయుడు బాబు బహిరంగంగా చెప్తున్నాను. ఈరోజు 9,30,30,000 ఉద్యోగాలు, 50,000 ఉద్యోగాలు, 10 లక్షల ఉద్యోగాలు, 3 లక్షల కోట్ల బడ్జెట్. ఆయన లేకపోతే ఎక్కడికి వెళ్ళి ఉంటుండే? అంటే ఇప్పుడు ఒకటి చెప్పండి అండి, ఇప్పుడు నేను ఇంటర్వ్యూ ద్వారా అడుగుతున్నాను. హైదరాబాద్లో ఉంది ఔటర్ రింగ్ రోడ్ ఎవరు వేశారు? ఈ 10 ఏళ్ళ ఈ కల్వకుంట్ల కుటుంబం వేసిందా? ఎయిర్పోర్ట్ ఇల్లు కట్టారా? ఈ సాఫ్ట్వేర్ ఫీల్డ్ ఇవన్నీ తీసుకొచ్చారా? ఏం చేశారు మీరు?